మలయాళ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ప్రతి 10 నిమిషాలకు ఊహించని విధంగా అదిరిపోయే ట్విస్టులతో సాగే సినిమానే ఉడల్. బోల్డ్ అండ్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా సినిమాగా తెరకెక్కిన ఉడల్ మూవీలో దుర్గా కృష్ణ, ధ్యాన్ శ్రీనివాసన్, ఇంద్రన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. అక్రమ సంబంధం, ఫ్యామిలీ రిలేషన్స్ను టచ్ చేస్తూ మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్గా ఉడల్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ రతీష్ రేఘునందన్. ఉడల్ మూవీ మే 2022 థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఉడల్ మూవీకి ఐఎండీబీ 6.3 రేటింగ్ ఇచ్చింది. మరి ఇంతటి క్రేజ్ ఉన్న ఈ సినిమా ఎలా ఉందో ఉడల్ రివ్యూ తెలుసుకుందాం. కథ: షైనీ దుర్గా కృష్ణ ఒక గృహిణి. ఆమె భర్త రెజీ జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఫారెన్లో దూరంగా వర్క్తో బిజీగా ఉంటాడు. ఇంట్లో తన 10 ఏళ్ల కొడుకు, అత్త, మామ కుట్టిచేయాన్, ఇంద్రన్స్ లతో కలిసి జీవిస్తుంటుంది. అయితే తన అత్తకు ఆరోగ్యం బాలేకపోవడంతో మంచానికే పరిమితం అవుతుంది. దాంతో అత్తకు షైనీ సపర్యలు చేయాల్సి వస్తుంది. మరోవైపు కాలేజీలో తన జూనియర్ అయిన కిరణ్, ధ్యాన్ శ్రీనివాసన్ తో ఎఫైర్ కొనసాగిస్తుంది. హైలైట్స్: ఈ క్రమంలోనే ఓ రోజు తన కొడుకు లేని సమయంలో కిరణ్ను ఇంటికి పిలుస్తుంది. షైనీ ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా షైనీ దగ్గరికి వస్తాడు కిరణ్. ఆ తర్వాత ఆ ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? ఎఫైర్ మాత్రమే కాకుండా షైనీ, కిరణ్ చేసిన నేరం ఏంటి? వారిపై సుమారు 60 ఏళ్ల వయసున్న షైనీ మామ కుట్టిచేయాన్ ఎలా రివెంజ్ తీసుకున్నాడు? మరుసటి రోజు ఉదయం అయ్యే వరకు ఆ ఇంట్లో ఏం జరిగింది? వంటి థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఉడల్ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. విశ్లేషణ: ఉడల్ మూవీ ఒక బోల్డ్ అండ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో స్టోరీ ఎలా ఉన్నా టేకింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ఉంటే మంచి విజయం సాధిస్తాయి. ఆ విషయంలో ఉడల్ మూవీని చూపించడంలో డైరెక్టర్ చాలా బాగా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. కుట్టిచేయాన్ ఇల్లు చూపిస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. తర్వాత పాత్రలు, వారి రిలేషన్ను పరిచయం చేస్తారు. మొదటి 10 నిమిషాల్లోనే 10 ఏళ్ల కొడుకు ఉన్న కుట్టిచేయాన్ కోడలు షైనీ తన జూనియర్ కిరణ్తో ఎఫైర్ సాగిస్తుందనే విషయం రివీల్ చేసి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత షైనీ అత్త ఆరోగ్యం, ఆమె నుంచి వచ్చే దుర్వాసన ఇల్లంతా రావడం, షైనీ చిరాకు పడటం వంటి సీన్స్తో సాగుతుంది. ఇక సెక్స్ కోసం షైనీ ఇంటికి కిరణ్ రావడంతో అసలు కథ మొదలు అవుతుంది. సెక్స్ సీన్స్ తర్వాత పెద్ద ట్విస్ట్: అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కిరణ్తో షైనీ ఏం ప్లాన్ చేసింది? ఇద్దరు కలిసి ఏ నేరం చేశారనే ట్విస్ట్ షాక్ ఇస్తుంది. అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిన సంతోషంలో వచ్చే శృంగార సీన్స్ అలరిస్తాయి. ఆ తర్వాత కిరణ్ను పంపించేద్దామనుకునే సమయంలో ఇల్లంతా తాళాలు వేసి ఉండటంతో ఇద్దరూ షాక్కు గురి అవుతారు. దీని తర్వాత నుంచి వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఎంగేజింగ్గా సీన్స్: కుట్టిచేయాన్ వర్సెస్ షైనీ, కిరణ్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ సూపర్బ్గా ఉంటుంది. ఒకరినొకరు చంపుకునేందుకు ప్రయత్నించే ప్లాన్స్ ఆసక్తిగా ఉంటాయి. సెకండ్ హాఫ్ అంతా ఇలాగే చాలా ఎంగేజింగ్గా సాగుతుంది. ఇక క్లైమాక్స్కు 15 నిమిషాల ముందు వచ్చే ట్విస్ట్ ఏమాత్రం ఊహించని విధంగా మైండ్ బ్లాక్ చేస్తుంది. చివరిగా ఆ ఇంటి నుంచి ఎవరు బతికి బయటపడ్డారు అనే సస్పెన్స్తో సినిమా పూర్తి అవుతుంది. అదిరిపోయిన బీజిఎం: సినిమాలో హైలైట్గా చెప్పుకోవాల్సింది విలియం ఫ్రాన్సిస్ అందించిన బీజిఎం. ఒక్కో సీన్కు ఒక్కో తరహా బీజిఎం అందించారు. అది మామూలుగా లేదు. సీన్లోని డెప్త్తో పాటు మంచి థ్రిల్లింగ్ ఫీల్ ఇస్తుంది. అలాగే కొన్ని చోట్ల హారర్ టచ్ ఇస్తూ భయపెట్టేలా ఉంటుంది. అలాగే ఎంగేజింగ్ సీన్స్. స్క్రీన్ ప్లే కూడా మరో హైలైట్ అని చెప్పొచ్చు. ఇక కుట్టిచేయాన్గా నటించిన ఇంద్రన్స్ యాక్టింగ్ వేరే లెవెల్. స్టార్ హీరో రేంజ్లో ఎలివేషన్. భార్యపై తనకున్న ప్రేమతో పాటు రివెంజ్ తీసుకునే సన్నివేశాల్లో ఆయన నటన అద్భుతంగా ఉంది. 2 సీన్లలో బీడీ కాలుస్తూ కుట్టిచేయాన్కు ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదు. స్టార్ హీరో రేంజ్లో ఆ ఎలివేషన్. దానికి తగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ మంచి హై ఫీల్ ఇస్తుంది. ఇక షైనీగా దుర్గా కృష్ణ సైతం చాలా బాగా మెప్పించింది. సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి ఎలాంటి పనికి అయినా సిద్ధపడే గృహిణిగా ఆకట్టుకుంది. కిడ్స్కు దూరంగా ధ్యాన్ శ్రీనివాసన్ యాక్టింగ్ పర్వాలేదు. ఫైనల్గా చెప్పాలంటే 2 గంటల నిడివి ఉన్న ఉడల్ మూవీ మొదటి గంట కాస్త స్లోగా సాగిన
ఆ తర్వాతి గంట చాలా బాగా ఆకట్టుకుంటుంది. మంచి థ్రిల్లింగ్ సీన్స్తో సాగే ఈ సినిమాలో కాస్త అడల్ట్ కంటెంట్, రక్తపాతం ఉండటంతో చిన్న పిల్లలు, ఫ్యామిలీతో చూడలేం. ఒంటరిగా చూస్తూ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ను ఎంజాయ్ చేయాలనుకుంటే ఉడల్ మూవీ బెస్ట్ ఆప్షన్.